బోలాశంకరుడు ఆ స్వామి ఆరాధన మహాపుణ్యఫలం. ఆ స్వామి యొక్క లింగ రూపము విశేష ఫలితాలను ప్రసాదిస్తుంది. అట్టి మహిమాన్వితమైన ఆ స్వామి యొక్క లింగ వివరాలను, లింగోద్భవ విషయాలను తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున వివిధ రకాల శివలింగాలకు అభిషేకం మనం ఆ స్వామిని ఆరాధిస్తాం. ఒక్కో రకం శివలింగానికి చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ప్రసాదిస్తుందంటూ ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపబడ్డాయి. అలా శివరాత్రి రోజున స్ఫటిక లింగానికి ఆ పూజ ఆరాధన వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మహాశివరాత్రి రోజున స్ఫటిక లింగానికి పూజాభిషేకాలు జరపడం వలన ధనధాన్య వృద్ధి కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. స్ఫటిక శివలింగం ఇంట్లో పెట్టి ఆరాధించడం వలన ఆ స్వామి యొక్క అనుగ్రహంతో సకల బాధలు తొలగుతాయి. ఇంట్లోని వాళ్ళు దరిదాపులకు కూడాను ఎలాంటి సమస్యలు రావు. స్ఫటిక లింగం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందంటూ కూడా శాస్త్రవచనం. ఈ కారణంగా ఆ ఇంట్లో వారికి దారిద్ర బాధలు ఎప్పటికీ రావంటూ కూడా శాస్త్రవచనం. స్ఫటిక శివలింగాన్ని అనునిత్యం ఆరాధించడం వలన సమస్త పాపాల నుంచి విముక్తి కలుగుతుందంటూ కూడా శాస్త్రవచనం. శివ సాయుధ్యాన్ని పొందుతారనేది మహర్షులు శాస్త్రవచనాలలో తెలుపబడ్డ విషయాలు. ఇట్టి మహిమాన్వితమైన స్ఫటికలింగ ఆరాధన మహిమాన్వితమైనటువంటి విశేష ఫలితాలను ప్రసాదిస్తుంది శివభక్తులకు.